రికార్డింగ్ ఆన్ చేస్తారా? ఓకే, రికార్డ్ అవుతుంది. ఎవరు జాయిన్ అవుతున్నారు? గెస్ట్ యూజర్స్ మీట్లో ఉండలేదు. రికార్డింగ్ ఆన్ చేశారు కదా. సో నేను మీకు ఒక ఇమేజ్ కొన్ని ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. సాయి ఇమేజ్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి. సో ఈరోజు మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మన ఇండియాలో కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏం చేస్తుంది? జపాన్ వాడికి సేల్ చేయొచ్చు, చైనా వాడికి సేల్ చేయొచ్చు, యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా సేల్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా వేరే కంట్రీకి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏమన్నా చేయాల్సి వస్తే కనుక దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్: when we posted any type of document other than local currency, that is called foreign currency posting. When we posted any type of document other than local currency, అంటే లోకల్ కరెన్సీ కాకుండా, లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మన కంపెనీ ఇండియాలో ఉంది, సో INR అనేది లోకల్ కరెన్సీ. సో ఈ లోకల్ కరెన్సీ కాకుండా, అంటే ఎక్సెప్ట్ లోకల్ కరెన్సీ, ఫారెన్ కి సంబంధించిన వేరే కరెన్సీ ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. క్లియర్ కదా? ఓకే, when we posted any type of document other than local currency, that is called foreign currency posting అంటారు. దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. క్లియరా? ఎస్ సార్, నో? నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే, సో దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. యాక్చువల్గా ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇది ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఇచ్చాను, చూడండి, కాపీ చేయండి. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఈ డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 టైప్స్ డాక్యుమెంట్స్ గా, కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, కంట్రోల్ V. సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఎన్ని రకాలుగా పోస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది? వెన్ వి పోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్. ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేసినట్లయితే కనుక అది 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సో ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. వాట్ ఇట్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? ఎవరు చెప్తారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? At the time of currency, what we posted. No, at the time of the transaction when we posted. Yeah, correct answer. Okay, right, correct answer.
చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి చూడండి. చూడండి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు, FB50లో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు, దాన్ని ఏమంటారు? అప్పుడు మీరు ఏ కరెన్సీ తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. FB50 FB50కి వెళ్ళండి. ఇక్కడ ఏముంది? INR ఉంది. చూపించండి, INR ఎక్కడ ఉంది? INR. సో INR దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మీరు INR కాదు వేరే తీసుకున్నారు, US డాలర్ తీసుకున్నారు. సో US డాలర్ ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. లేదు సింగపూర్ డాలర్ తీసుకున్నారు, సింగపూర్ డాలర్ తీసుకుంటే దాన్ని కూడా ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అంటే at the time of accounting entry posting whatever currency we are specified that is called transactional currency. ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇక్కడ ఏ కరెన్సీ అయినా తీసుకోవచ్చు. INR ఉంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, అలాగే USD తీసుకుంటే అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీని అయితే మీరు తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. FB50. అలాగే FB60 కూడా అంతే. వెళ్ళండి FB60కి వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇక్కడ ఏముంది? INR ఉంది. సో INR అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అలాగే వేరే కరెన్సీ ఇచ్చారు, USD ఇచ్చారు, అది కూడా ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ ఏ కరెన్సీని అయితే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఉపయోగిస్తారో లేదంటే ట్రాన్సాక్షన్ చేయడానికి ఏ కరెన్సీని అయితే ఉపయోగిస్తారో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మీరు ఏ కరెన్సీ వాడితే దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. FB70 కూడా అంతే. FB70కి వెళ్ళండి. FB70 చూడండి, ఇక్కడ ఏముంది? INR ఉంది. అంటే ఏదైనా ఉండొచ్చు, INR కాదు, మీరు వేరే కరెన్సీ తీసుకోవచ్చు. ఏది తీసుకుంటే అది ఏమవుతుందంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది అనమాట. సో మీరు ఏ కరెన్సీ తీసుకుంటే ఆ కరెన్సీ అనేది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మరి లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే పోస్ట్ చేస్తామో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మరి లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై లోకల్ కరెన్సీ? ఎవరు చెప్తారు? లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని లోకల్ కరెన్సీ అంటారు. మీ కంపెనీ కోడ్ కి సంబంధించింది, మీ కంపెనీ కోడ్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ తీసుకుంటారు. లోకల్ కరెన్సీ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ whatever currency we are specified at the time of company code creation it is called local currency. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనము OX02 లో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీని అయితే తీసుకుంటామో దాన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా? ఇది లోకల్ కరెన్సీ. మరి గ్రూప్ కరెన్సీ ఇంకోటి ఉంది, గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ చేయండి. గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది?
వీఆర్ క్రియేటింగ్ ఫర్ ది రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనం ఏం చేస్తామంటే గ్రూప్ కరెన్సీని ఉపయోగిస్తాము. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్. టాప్ లెవెల్ కంపెనీ అంటే మేనేజ్మెంట్ లెవెల్లో వాళ్ళు రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ఎక్కడ ఉన్నది గ్రూప్ కరెన్సీ? SCC4 వెళ్ళండి, SCC4 /n SCC4. SCC4 C ఫర్ రెండు సీలే, ఈ అవసరం లేదు. C ఫర్ క్యాట్, అగైన్ C4 ఎంటర్. ఇక్కడ గ్రూప్ కరెన్సీ ఉంటుంది అనమాట, ఎంటర్ చేయండి SCC4. ఇక్కడ క్లయింట్ నంబర్ 800 ఉంది చూసారా, ఇక్కడ USD ఉంది చూడండి. క్లయింట్ నంబర్ 800 సెలెక్ట్ చేయండి. క్లయింట్ నంబర్ 800 సాయి చూసారా, ఏముంది? USD ఉంది. USD అనేది ఏంటి? గ్రూప్ కరెన్సీ. USD అనేది గ్రూప్ కరెన్సీ. USD ఎక్కడ చూపించండి. అది USD తీసుకోవాలి, ఒకవేళ లేకపోతే మార్చుకోవాలి. ఇక్కడ మీరు USD ఉంది, దీని ఏమంటారు? గ్రూప్ కరెన్సీ అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ అనేది? దీని ఇంకో విషయం, ఇంకో రకంగా కూడా చెప్తారు. గ్రూప్ కరెన్సీ ఈజ్ గ్లోబల్ లెవెల్ అనమాట, అంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట గ్రూప్ కరెన్సీ అనేది. అలాగే క్లయింట్ లెవెల్ మనకు సంబంధం ఉండదు, క్లయింట్ లెవెల్లో ఉపయోగిస్తారు దీన్ని. ఈ కరెన్సీ అనేది క్లయింట్ లెవెల్లో ఉపయోగిస్తారు. అందువల్ల క్లయింట్ నెంబర్ 800 అని ఉంది అక్కడ. అంటే ఏంటి? గ్లోబల్ అనమాట, క్లయింట్ లెవెల్ అనమాట ఇది. అంటే టాప్ మేనేజ్మెంట్ పీపుల్ వాళ్ళే ఉపయోగిస్తారు. ఎందువల్ల ఉపయోగిస్తారు? రిపోర్టింగ్ పర్పస్. క్లియర్ కదా? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. అలాగే ఈసీసీలో ఎన్ని కంపెనీ కోడ్ సపోర్ట్ చేస్తుంది? ఎవరు చెప్తారు? ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది ఈసీసీ? ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. OB22 వెళ్ళండి. 3 సార్. 3 కరెక్ట్ ఆన్సర్. OB22 వెళ్ళండి. మీరు రాంగ్ ఇచ్చారు. OB22 ఇచ్చారా? అంతే ఉంది. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కూడా పైన డబుల్ క్లిక్ చేయండి. లేదా సరే ఒక పని చేయండి, మనం క్రియేట్ చేయలేదు కదా, ఏదైనా ఒక కంపెనీ కూడా ఓపెన్ చేయండి. ఏదో ఒక కంపెనీ కూడా పైన డబుల్ క్లిక్ చేయండి. మీరేం చేయకండి, ఎస్ ఆర్ నో అనండి. చూడండి ఇక్కడ చూసారా, మీ కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ చూడండి. ఏదో కంపెనీ, అదే మీరు డబుల్ క్లిక్ చేయొద్దాను అందుకే. కొంచెం నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ పని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా కరెన్సీస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది ఈసీసీ వెర్షన్. అవునా కాదా? ఓన్లీ 3 కరెన్సీస్, అంతకన్నా ఛాన్స్ లేదు. S/4HANA అయితే ఎన్ని సపోర్ట్ చేస్తుంది? 17 సార్. 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది S/4HANA. ఓకే, సారీ, థ్యాంక్ యూ. ఓకేనా? 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది అదనమాట. ఈసీసీ అయితే ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే మన కంపెనీ కోడ్ సంబంధించిన కరెన్సీ ఎంత, నంబర్ ఎంత? కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత చెప్తారు? ఎంత? 10, నెంబర్ 10 అనమాట. ఎగ్జాంపుల్ అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎంటర్ చేయండి. అదిగో 10 వచ్చిందా? అదిగో. క్లియరా? సేవ్. ఓకే, అది
సో మనం ఈ విధంగా ఈసీసీలో కరెన్సీస్ అనేవి ఉంటాయి. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, మీకు ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే ఏంటో అర్థమైంది, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటో అర్థమైంది, అలాగే లోకల్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఓకేనా? ఇమేజ్ అది ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వెళ్ళండి. సో టాప్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి. చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? when we posted any type of document other than local currency, that is called foreign currency posting. GL పోస్ట్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా సరే అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీని ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ ఎన్ని రకాల కరెన్సీస్ ఉన్నాయి? ట్రాన్సాక్షన్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, లోకల్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్. ఎందుకు రండి, ట్రాన్సాక్షన్ కరెన్సీ చూపించింది. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్ కరెన్సీ. అంటే ఏంటి? మీరు యుఎస్ డాలర్ తో పోస్ట్ చేశారు, అది ట్రాన్సాక్షన్ కరెన్సీ. ఇండియన్ రూపీస్ తో పోస్ట్ చేశారు, అది ట్రాన్సాక్షన్ కరెన్సీ. కెనడియన్ డాలర్ తో పోస్ట్ చేశారు, అది ట్రాన్సాక్షన్ కరెన్సీ. ఇట్లా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అంటే మీరు ఏ కంట్రీకి సేల్ చేస్తే ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీని ఉపయోగిస్తారు. ఇది ట్రాన్సాక్షన్ కరెన్సీ. అలాగే అదర్ దాన్ లోకల్ కరెన్సీ, కాబట్టి దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అని చెప్తారనమాట. ఓకే, అలాగే గ్రూప్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే తెలుసు కదా మీకు. ఇంకోటి అయిపోయింది, కిందకి రండి. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? కిందకి రండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. అదే పైన ఉంది తర్వాత. కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ, అది లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అన్నా కంపెనీ కోడ్ కరెన్సీ అన్నా ఒకటే. ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అని చెప్తారు. కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత? 10 ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. ఎందుకు ఉపయోగిస్తారు గ్రూప్ కరెన్సీ అనేది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు రిపోర్టింగ్ పర్పస్ ఈ గ్రూప్ కరెన్సీని ఉపయోగించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను మీకు కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవుతుందో అవ్వదో మేబీ ట్రై చేద్దాము. ఒకవేళ అవ్వకపోతే కనుక ఇంకా అడిషనల్ స్టెప్స్ యాడ్ చేద్దాం. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అవన్నీ యాడ్ చేసి తర్వాత చేద్దాం. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఇవన్నమాట ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కి మేజర్ గా ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి. ఫస్ట్ థింగ్ చూద్దాం. కింద పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, టోటల్ గా 3 స్టెప్స్ ఉన్నాయండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏముంది? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అన్నాడు. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ OB07. ఏంటి స్టాండర్డ్? ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా ఎబాపర్ ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ఎబాపర్ చేసే ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ప్రాసెస్ జరుగుతుంది. అంటే స్టాండర్డ్ ఇది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్ లో ఉంటది. బట్ చెక్ చేద్దాం. OBA7 వెళ్ళండి. OBA7 ఎక్స్చేంజ్ రేట్ M తీసుకుంటాం, లేదంటే ఒక పని చేద్దాం, పాత్ ద్వారా వెళ్దాం. SPROకి వెళ్ళండి. IMGలోకి వెళ్ళండి. SAP నెట్వేవర్ అని పైన SAP ఇంకా పైన అదే నెట్వేవర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏముంది? జనరల్ సెట్టింగ్స్కి వెళ్ళండి, కరెన్సీస్కి వెళ్ళండి. జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్ ఇక్కడ ఉన్నాయి చూసారా? డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ లో చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ అని చూడండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్
ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్ కావాలంటే చూసుకోండి, లేదంటే ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. టీ కోడ్ చెప్పాను కదా, OB07. పొజిషన్ వెళ్ళి M తీసుకోండి. పొజిషన్ వెళ్ళి M ఇవ్వండి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ఇవ్వండి. M అంటే ఏమో చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. స్టాండర్డ్ అనమాట. ఎస్ఏపిలో ఇది బై డిఫాల్ట్ స్టాండర్డ్ గా ఉంటది, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. M అంటే ఏంటి? స్టాండర్డ్. తర్వాత P ఉంది చూడండి, P ఉంది చూసారా? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్ అన్నాడు. ఇది ఒకటి ఉంటది. ఆ టిక్ మార్క్ తీసేయండి. INV స్టాండర్డ్ P దగ్గర రిమూవ్ చేయండి. P దగ్గర అదొకటి, P ఒకటి తీసేయండి, అది అవసరం లేదు. చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, ఈ 2 ఉన్నాయి అనమాట. సేవ్ చేయండి ఒకసారి. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది, M ఉంటుంది. M ఉంది, P ఉంది కదా, ఇంకోటి ఉంటుంది. B ఇవ్వండి, పొజిషన్కి వెళ్ళి B ఇవ్వండి. బ్యాంక్ సెల్లింగ్ రేట్ ఉంటుంది, BK సెల్లింగ్ రేట్ అంటారు. కండిషన్ B అంటే ఏంటి చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. BK అంటే ఏంటి? బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. M, P అండ్ B ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా SAP లో ఉంటాయి, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో బట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ లోకి వెళ్ళినా సరే MA ఉపయోగిస్తారు. స్టాండర్డ్. ఓన్ గా చేయాలంటే చేయండి, బట్ నాట్ రిక్వైర్డ్. B అంటే ఏంటి? స్టాండర్డ్. M అంటే ఏంటి? M, P, B ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ అనమాట. M అంటే ఏంటి? స్టాండర్డ్. ఇవేమి చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ గా SAP లో డిఫైన్ చేసి ఉంచుతారు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. OBBS డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. రేషియో అంటే ఏంటి? మన కరెన్సీకి అలాగే US వాళ్ళ కరెన్సీకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఆ రేషియో ఏంటనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని 1:1 మెథడాలజీ అంటారు. అవరండి OBBS కాన్ఫిగరేషన్ లో ఉంది ఆల్రెడీ, అక్కడే ఉంటుంది. చాట్ పాత్ర ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. చూడండి ఇక్కడ డిఫైన్ ట్రాన్సాక్షన్స్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. దాని కిందనే ఉంది డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, OBBS దాని కింద ఉంది. ఇక్కడ ఏమొచ్చింది? వెయిట్, ఎస్ అనండి. ఇన్వెంటరీస్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఇన్వెంటరీస్ లో వెళ్ళారు కదా, M తీసుకోండి. M అంటే మీనింగ్ ఏంటి చెప్పారు కదా, స్టాండర్డ్. M ఇవ్వండి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర, ఫ్రమ్ అంటే US డాలర్ తీసుకున్నాను, USD ఇవ్వండి. అక్కడ USD అంటే యునైటెడ్ డాలర్, కింగ్డమ్ డాలర్. తర్వాత 2 దగ్గర INR ఇవ్వండి. వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. ఇచ్చారు కదా, డ్రాప్ డౌన్ చేస్తే క్లిక్ చేస్తే వస్తుంది మోహన్. నెక్స్ట్ రేషియో ఫ్రమ్ అన్నాడు, 1 ఇవ్వండి. రేషియో 2 1 ఇవ్వండి. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ. ఎట్లా మెథడాలజీ? US డాలర్ టు INR. ఫస్ట్ ఏమి ఇచ్చాము మనం? US డాలర్ ఇచ్చాము. చూపించండి. M దగ్గర ఏమి ఇచ్చాము? US డాలర్ ఇచ్చాము. తర్వాత ఏమి ఇచ్చాము? INR ఇచ్చాము. తర్వాత రేషియో ఇచ్చాము. 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. ఓకేనా? దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. ఓకేనా? రైట్. సో దీన్ని 1:1 మెథడాలజీ అంటారు. అంటే ఏంటి?
నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, అంతే కదా. ఫస్ట్ ఏం యూఎస్డి ఉంది, తర్వాత ఐఎన్ఆర్ ఉంది. సో నాన్ లోకల్ కరెన్సీ టు ఏంటి, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, దీన్ని ఏమంటారు? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, దీన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ, దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటే నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అని అర్థం. ఓకే, సో మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఎన్ని కంట్రీస్ కైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూఎస్డి టు ఐఎన్ఆర్ చేశాను, చూపించండి, సెలెక్ట్ చేయండి అక్కడ యూఎస్డి టు ఐఎన్ఆర్ చూపించండి. యూఎస్డి టు ఐఎన్ఆర్ చేశాను, తర్వాత మళ్ళీ ఎం ఇచ్చేసి ఎం ఇవ్వని చెప్తాను, ఎం ఇవ్వండి. సింగపూర్ టు ఐఎన్ఆర్ చేయొచ్చు, జపాన్ టు ఐఎన్ఆర్ చేయొచ్చు, కెనడా టు ఐఎన్ఆర్ చేయొచ్చు. అలా ఎన్ని కంట్రీస్ ఉంటే అన్నిటికీ చేసుకోవచ్చు. బట్ నేను చేయట్లేదు ఇప్పుడు, మనకి ఎందుకంటే కొంచెం మళ్ళీ చాలా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఒక కంట్రీ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసే టైంలో చేయండి, ఇప్పుడు కాదు, సెకండ్ కంపెనీ కూడా చేయండి. సో యూఎస్డి టు ఐఎన్ఆర్ ఇచ్చారు, ఇలా మీరు కెనడా టు ఐఎన్ఆర్, జపాన్ టు ఐఎన్ఆర్, ఇలా మీరు ఏది కావాలో అది ఇవ్వచ్చు అనమాట. దీని ఏమంటారు? 1:1 మెథడాలజీ. 1:1 మెథడాలజీ మీన్స్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సేవ్ చేశారా? ఆల్రెడీ చేసేసారు మీరు, అవసరం లేదు, బ్యాక్ వెళ్ళండి. ఇంతకు సేవ్ చేస్తారు కదా సాయిరామ్, బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయలేదు సార్, స్పెసిఫిక్ చేయలేదా? చేయలేదా ఇంతకుముందు? తీసుకోవట్లేదు, బ్యాక్ వెళ్ళిపోయి స్లాష్ అన్ని చేయండి, మళ్ళీ చేద్దాం. స్లాష్ ఎన్ సేమ్ బ్యాక్ వెళ్ళండి, లేదంటే స్లాష్ ఎన్ ఇచ్చి బ్యాక్ వెళ్ళండి. డేట్ ఇవ్వద్దు మోహన్, అక్కడ మనం ఏమి ఇవ్వలేదు కదా. ఎంటర్ కూడా సేవ్ చేయండి. ఎస్ అనండి, ఎస్ ఎస్. నో అనండి, నో నో అనండి, నో పైన క్లిక్ చేయండి, మొత్తం వెళ్ళి ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్. సో 1:1 మెథడాలజీని తీసుకున్నాం. $US టు ఐఎన్ఆర్, మీరు జపాన్ టు ఐఎన్ఆర్, కెనడా టు ఐఎన్ఆర్, మీరు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఇక్కడ ఓన్లీ యూఎస్డి మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? ఎక్స్చేంజ్ రేట్స్, బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OB08. గుర్తుపెట్టుకోండి, ఈ OB08 అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మీరు చేయరు. ఎవరు చేస్తారు? అబాపర్ చేస్తారు. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్స్ అనమాట. OB08 లో మనం ఏం చేస్తాము? OB08 లో ఏం చేస్తాం? ఎక్స్చేంజ్ రేట్స్ ని డిఫైన్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మీరు చేయరు, అబాప్ కన్సల్టెంట్ ఉంటారు, ఆయన చేస్తారు. మీకు నేను ఒక స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి, మీరు చదవాలి, మర్చిపోకండి. ఇంటర్వ్యూలు అడిగితే కనుక చెప్పాలి మీరు. ఎక్స్చేంజ్ రేట్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? అబాపర్ చేస్తారు అని చెప్పాలి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంకా చూడండి, హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇన్ రియల్ టైమ్. ఎక్స్చేంజ్ రేట్స్ ట్రాన్సాక్షన్ కోడ్ OB08, ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ మాన్యువల్లీ. మాన్యువల్ గా మెయింటైన్ చేయరండి. ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మాన్యువల్ గా మెయింటైన్ చేయరు, గుర్తుపెట్టుకోండి. OB08 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మాన్యువల్ గా మెయింటైన్ చేయరు. ABAP consultant will write a program based on the client requirement. Exchange rates will be updated automatically. So exchange rates అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి, అంతేకాని ఓన్ గా మనం చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం, ట్రై చేద్దాం. సో మాన్యువల్ గా అనేది చేయడానికి ఏం లేదు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఎవరు చేస్తారు? ABAP కన్సల్టెంట్ ప్రోగ్రామ్ ని బేస్డ్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది జరుగుతుంటుంది, అంటే అప్డేట్స్ అనేది జరుగుతుంటది OB08 లో. మరి మనం ఏం చేయాలి? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్. ట్రాన్సాక్షన్ కోడ్ OB08 లో ఎక్స్చేంజ్ రేట్స్ ని వెరిఫై చేస్తాం. ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్, అంటే కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకేనా? ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్, అంటే ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి? యూ నీడ్ టు ఇంటిమేట్ ABAP కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్.
ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు యూజ్ అయ్యే క్వశ్చన్. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? OBB8 లో మీరు ఓన్ గా చేస్తారా? ఎక్స్చేంజ్ రేట్ అని అప్డేట్ Yes, sir. చేస్తారా లేదా? చేస్తారా లేదా? Yes, sir. మనం Yes, sir. చేయం, గుర్తుపెట్టుకోండి. OBB8 here we need to maintain exchange rate. మన OBB8 లో మనం ఎక్స్చేంజ్ రేట్స్ ని మెయింటైన్ చేస్తాం ఇన్ రియల్ టైమ్ ఎంట్రీస్. ఇన్ రియల్ టైమ్ entries, entry exchange rates. It is not maintained manually. Manual గా మెయింటైన్ చేయరు. ABAP consultant will write a program based on the client requirement. ABAP consultant ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాడు based on the client requirement. Exchange rates will be updated automatically. Exchange rates అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. మరి మనం ఏం చేస్తాము? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ we need to verify the exchange rate. OB08 లో ఎక్స్చేంజ్ రేట్స్ ని వెరిఫై చేస్తాం. ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్, అంటే కరెక్ట్ గా అప్డేట్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. ఓకే, ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్స్ అంటే అప్డేటింగ్ లో ఇఫ్ యూ కెన్ మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేసాం. ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్, యు నీడ్ టు ఇంటిమేట్ ABAP కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్. ఏమైనా మిస్టేక్స్ జరిగితే కనుక మనం ఏం చేయాలి? ABAP కన్సల్టెంట్ కి ఇంటిమేట్ చేయాలి. ఓకే, వెళ్ళండి ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే బ్యాక్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది. SAP లోనే సేమ్ పాత్. ఇన్వెంటరీకి వెళ్ళండి, అదే వచ్చేసాం కదా, అదే ఎక్స్చేంజ్ రేట్, అదే OB08. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ వెళ్ళారు కదా, ఇక్కడ మనం ఏం చేసాము? M తీసుకున్నాం. ఎంఏ కదా, డ్రాప్ డౌన్ చేయండి, M కనిపిస్తుంది. మనం ఆల్రెడీ చేసాం, చాలా మంది చేస్తుంటారు, దానివల్ల ప్రాపర్ గా పిక్ అవ్వకపోవచ్చు, బట్ ట్రై చేద్దాం. M ఇవ్వండి, వ్యాలిడేట్, ఈ రోజు డేట్ ఇవ్వండి. ఇచ్చారా? తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ ఎక్కడ ఉంది? ఫ్రమ్ USD ఫ్రమ్, అది కదా దాని తర్వాత ఫ్రమ్ అంటే USD ఇవ్వండి, అంటే US డాలర్. ఎగ్జాంపుల్ మనం ఏమి ఇస్తున్నాం? 76 రూపీస్ ఇస్తున్నాం. డాలర్ కొటేషన్ అక్కడ కాదు. US డాలర్ ఎంత ఎక్కడ ఇస్తాం? అక్కడ 76 రూపీస్ ఇవ్వండి. 76 రూపీస్, 76 ఇవ్వండి. 76 ఇచ్చాం. INR 2 దగ్గర INR ఇవ్వండి. 2 ఎక్కడ ఉంది? అది INR. ఎంటర్ చేయండి. చూసారా? 1:1 ఫ్రమ్ దగ్గర 2 దగ్గర 1:1 వచ్చిందా లేదా? ఎక్కడుంది? 1 ఎక్కడ ఉంది? అదిగో 1 కనిపిస్తుందా? అదిగో 1 అనేది అక్కడ ఉంది. తర్వాత ఇంకొక 1 ఉంది చూడండి. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు, లేదంటే నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అంటారు. ఇది మనం చేసామన్నమాట కాన్ఫిగరేషన్ అనేది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. సేవ్ చేయండి. నెక్స్ట్ OBA7 వెళ్ళండి. OBA7 ఎంట్రీ పోస్ట్ అవ్వకపోవచ్చు, అయినా అవ్వకపోయినా ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం ఎలా వస్తుందో. అయితే ఓకే, లేదంటే ఇంకా ఉన్నాయి అడిషనల్ కాంట్రాక్ట్, అవి చేసిన తర్వాత చేద్దాం. OBA7 ఐఎమ్ సారీ, OBA7 ఇదే పొజిషన్కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ కదా, మనం GL అంటే ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి ఎస్ఏ డాక్యుమెంట్ పైన. ఇక్కడ లాస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్రమ్ అన్నాడు చూసారు? ఎక్స్చేంజ్ రేట్ ఫ్రమ్ అన్నాడు చూడండి, లాస్ట్ లో రైట్ సైడ్ రండి. ఇక్కడ M ఉండాలి. M చూసారా? M ఉండాలి, మాన్యువల్ గా చెక్ చేసుకోండి, లేకపోతే అవ్వకపోవచ్చు. డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. M అనేది మనం క్రియేట్ చేసాం, స్టాండర్డ్ అన్నమాట. ఇది చెప్పాను కదా, స్టాండర్డ్ అంటే వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు, బట్ M ఇవ్వాలి. M అంటే మీనింగ్ ఏంటి? కిందకి రండి. M ఎక్కడ ఉంది చూడండి. M ఉందా లేదా? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అంటే యావరేజ్ రేట్, అదిగో అది ఇవ్వాలి. కంటిన్యూ చేయండి.
ఆల్రెడీ ఇచ్చేసాం, ఆల్రెడీ ఉంది, సేవ్ చేసేయండి. ఓకేనా, వెళ్ళండి FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం. పాత్ ద్వారా పాత్ తెలుసా మీకు? FB50 పాత్ ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి, /n ఇవ్వండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, అది FB50. క్లిక్ చేయండి దానిపైన. డేట్ ఇవ్వండి. అప్రాక్సిమేట్లీ రావచ్చు, ట్రై చూద్దాం. కరెక్ట్గా రాకపోవచ్చు. 76 రూపీస్ ఇచ్చాం కదా, ఎందుకు రండి. వెయిట్, ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏమి ఇవ్వాలి, ఇక్కడ $US ఇవ్వాలి. పైన INR తీసేయండి. సో మీరు INR కాదు, మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కరెన్సీ చెక్ చేసుకోవాలి. USD ఇచ్చేసాం. ఓకే, కిందకి రండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ $100 ఇద్దాం. ఒక $కి 76 రూపీస్ మనం కాన్ఫిగరేషన్ చేసాం. $1000 ఇవ్వండి. $1000 ఇస్తున్నాం. ఇంతకుముందు రూపీస్ ఇచ్చాం, ఇప్పుడు డాలర్స్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. డబుల్ క్లిక్ తీసుకోండి. $1000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. రైట్ సైడ్ చూసారా, 76 రూపీస్ వచ్చి 70. చూడండి, $1000 అంటే లోకల్ కరెన్సీ ఎంత? 76 రూపీస్. వచ్చిందా రాలేదా కరెక్ట్గా? ఎస్ సార్, నో? ప్లీజ్ రెస్పాండ్ మై డియర్ స్టూడెంట్స్. వచ్చిందా రాలేదు? మాట్లాడరేంటి ఎవరు? రెస్పాండ్ అవ్వండి, కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా. ఓకే, సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, USD కరెన్సీ ఏముంది ఇక్కడ? USD ద ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మీరు USD చేసినట్లే వేరే కరెన్సీస్ కూడా తీసుకుని చేయొచ్చు, బట్ బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేయాలి. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీకి కాన్ఫిగరేషన్ చేయాలి. చేస్తే వేరే కరెన్సీ కూడా మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. సేవ్ చేయండి, సేవ్. Document was posted. Go to document. టాప్ లో డాక్యుమెంట్ చూడండి. డిస్ప్లే చేయండి, డిస్ప్లే. ఇక్కడ USD ఉంది. పైన $1000 ఎక్కడ చూపించింది, అదిగో పైన డిస్ప్లే కరెన్సీ ఉంది. క్లిక్ చేయండి దానిపైన. డిస్ప్లే కరెన్సీ 76,000 మన ఇండియన్ రూపీస్ లో. అదే ఫారెన్ కరెన్సీలో మళ్ళీ క్లిక్ చేయండి. 76,000 ఇండియన్ రూపీస్. ఫారెన్ కరెన్సీలో $10,000. క్లియరా కాదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. కానీ మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మాత్రం చెప్పాలి. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని ఏదైనా తీసుకోండి, దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అలాగే యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called transactional currency. మీరు ఇక్కడ USD ఇస్తే అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. కెనడియన్ డాలర్ ఇచ్చారు, అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. జపాన్ వాళ్ళ కరెన్సీ ఇచ్చారు, అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే వేరే కంట్రీకి సేల్ చేసినప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీస్ అనేది తీసుకుంటారు. నేను USD ఒకటే తీసుకున్నాను, మీరు వేరే కరెన్సీస్ తీసుకుని కూడా కాన్ఫిగరేషన్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఓకేనా?
అట్లాగే ఈ ఫారెన్ కరెన్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఎక్కడ ఏ టీ కోడ్ లో జరుగుతాయి అప్డేట్స్ అన్ని కూడా? OBB8 లో జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. OBB8 లో జరుగుతాయి. ఏం చెప్పాను అక్కడ మీకు స్లైడ్ లో, ఏం చెప్పాను చూపించండి. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్. OBB8 లో ఎక్స్చేంజ్ రేట్స్ ని మెయింటైన్ చేస్తాం. ఇన్ రియల్ టైమ్ entire exchange rates. In real time entire exchange rate it is nothing but it is not maintained manually. అంటే రియల్ టైమ్ లో ఏంటంటే మనకి మాన్యువల్ గా మెయింటైన్ చేయరు అనమాట. మాన్యువల్ గా చేయరు. ఇప్పుడు మనం మాన్యువల్ గా చేసాం, ఫారెన్ కరెన్సీకి సంబంధించిన వాల్యూ అనేది ఎలా చేసాం, మాన్యువల్ గా చేసాం. కానీ రియల్ టైమ్ లో అలా కాదు. ఎవరు చేస్తారు? ABAP కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్ గా చేసుకుని చేస్తారు. సో ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి అంట. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం ఏం చేస్తాం మరి? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వి నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్. అంటే ట్రాన్సాక్షన్ కూడా OBB8 లో మనం వెరిఫై చేయాలి. ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్, కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదో వెరిఫై చేయాలి. ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్, మనం ఏదైనా మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేసాం, we need to intimate ABAP కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది అన్నమాట. అలాగే 1:1 మెథడాలజీ గురించి చెప్పాను. 1:1 మెథడాలజీ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై 1:1 మెథడాలజీ? నేను రెడీగా ఉంచాను, మీకోసం తయారు చేశాను. ఆన్సర్ ఎలా చెప్పాలో చూడండి. అలా చెప్పకూడదమ్మా, ఇలా చెప్తాం. స్లైడ్ లో కరెక్ట్ మీరు చెప్పింది, ఇలా చెప్పాలి. చూడండి, ఇవి ప్రిపేర్ అయిపోండి, గుర్తు పెట్టుకోండి. ఇంగ్లీష్ తన్నుకుని వచ్చేస్తుంది, ఇంగ్లీష్ రాదంటారు కొంతమందికి. ఎక్కడ లేదు అదే వస్తుంది. చూడండి, ఈ మొత్తం మైండ్ లో ప్రింట్ అయిపోవాలి మీకు. మీ ఒకటి బెస్ట్ ప్యాకేజ్, ఎవరికి మార్నింగ్ బ్యాచ్ లో బెస్ట్ ప్యాకేజ్ వచ్చింది కదా, ఉన్నారు కదా ఆయనకి. యాక్చువల్గా మన దగ్గర యాక్సెంచర్ లో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 members 3 members ఉన్నారు. నెంబర్ ఇచ్చాను, మరి మాట్లాడారో లేదో ఆయన తెలియదు నాకు. ఉన్నారా? మాట్లాడారా? లేరా? ఆయన మైక్ ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి. భూషణ్, ఓకే ఫైన్. ఆయన మైక్ వర్క్ చేయదు. ఓకే, సో ఆయనతో మాట్లాడమని ఇచ్చాను, మరి మాట్లాడే ఉంటారు అనుకుంటున్నాను. ఆయన మన దగ్గర ట్రైనింగ్ 14 బ్యాచ్, ఆయన కూడా యాక్సెంచర్ లోనే చేస్తున్నారు. 2 months లో జాబ్ కొట్టాడు ఆయన. మంచి ఇంటెలిజెంట్, స్క్రీన్ షేరింగ్ చేస్తాడు ఆయన. మంచి ఇంటెలిజెంట్, గ్రాఫికల్ పవర్ బాగా అనమాట. నేను ఒకసారి చెప్పానంటే గుర్తుపెట్టేసుకుంటాడు, అంత ఇంటెలిజెంట్ ఆయన. అందువల్ల జాబ్ కొట్టాడు అతను కూడా యాక్సెంచర్ లో. సో నెంబర్ అడిగారు, ఇచ్చాను. చూడండి, 1:1 మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? 1:1 ఈస్ కాల్డ్ 1:1 అంటే ఏంటి? 1:1 మెథడాలజీ ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తామో దాన్ని 1:1 మెథడాలజీ అంటారు. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, దిస్ కాన్ఫిగరేషన్ ఫర్ 1 INR ఈజ్ ఈక్వల్ హౌ మచ్ $, లేదంటే 1 INR ఈజ్ ఈక్వల్ హౌ మచ్ కెనడియన్ డాలర్, లేదంటే 1 INR ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జపనీస్ డాలర్, ఇట్లా అనమాట. అంటే మనకి మన US డాలర్, మన ఇండియన్ రూపీస్ అనేది వేరే కంట్రీలో అంటే ఎంత వాల్యూకి ఈక్వల్ గా ఉంటుంది అనేది మనం కాన్ఫిగర్ చేస్తాం. దీన్ని 1:1 మెథడాలజీ అంటారు. ఇక్కడ ఏమొచ్చి ఎగ్జాంపుల్, హియర్ లోకల్ కరెన్సీ ఈజ్ INR, నాన్ లోకల్ కరెన్సీ ఏంటి? మేబీ USD ఆర్ ఎనీ అదర్ కరెన్సీ. USD అవ్వచ్చు, లేకపోతే వేరే కరెన్సీ అవ్వచ్చు. దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ హెల్ప్స్ ఫర్ కరెన్సీ వైజ్ ఆర్ ఇంకేముంది, కంట్రీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. మనం కరెన్సీ వైజ్, మీకు ఏం చెప్పాను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? కరెన్సీ వైజ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే కంట్రీ వైజ్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కంట్రీ అంటే ఏంటి? ఇప్పుడు US అంటే ఏ సెలెక్ట్ అవుతుంది? బై డిఫాల్ట్ గా US డాలర్ పిక్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైందా లేదు ఇవన్నీ? అర్థమైందా లేదా? మొత్తం క్లియర్ అంతా?
Yes, sir. సార్ understand. సరే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవన్నీ చదవండి ఇంకా డెప్త్గా చెప్పను, మీకు చదువుకోండి, స్లోగా అర్థమవుతుంది. ఓకేనా? ఇవన్నీ చదువుకోండి. అర్థమైంది? క్లాస్ అర్థమైంది కదా? డెడ్జీ కాన్సెప్ట్ అండి. రేపు నేను మీకు ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చెప్తాను. అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవన్నీ చెప్తాను, ఎలా చేయాలి ఏంటి, ఈ అప్ అండ్ డౌన్స్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనే నేను చెప్తాను. దాన్ని ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారు. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారు. సో ఈ రివాల్యూషన్ గురించి నేను చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేస్తే అప్గ్రేడ్ అంటే గెయిన్ లాస్ ఇవి కూడా చెక్ చేస్తారు. అవి ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. రేపు మార్నింగ్ 7కి జాయిన్ అవ్వాలి మీరు అందరూ. రేపు 7కి ఉంటుంది క్లాసు. ఓకేనా? 7కి ఉంటుంది క్లాసు. రేపు మార్నింగ్ 7కి జాయిన్ అవ్వండి. ఈ మొత్తం చదవండి. స్లైడ్స్ లో మీకు ఏమైతే నేను టైప్ చేసి ఇచ్చానో ఇవన్నీ చదవాలి మీరు. మీరు చదవకపోతే కష్టం, ముందే చెప్తున్నా. ఓకేనా? రికార్డింగ్ ఆఫ్ చేయండి, 1 minute లైన్లో ఉండండి.